అందరికీ శరారతి ఆడోళ్లకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతలు గీతలే కదా. సుడు రెడ్ లైన్స్. మహారాష్ట్ర రాష్ట్రంలో నడుస్తున్నది ఎన్నికల మోక. ముఖ్యమంత్రి రేవంతాల సార్ పోతుండట ఆడదాకా. పోలీసులు కొడుతుంటే గోసలు పడ్డారట అన్నదాతలు. వాళ్ళ గురించి ఎరుకై బాధపడుతుండట కారు నేతలు. కవిత మేడం రాసింది సర్వే పేపర్ వాళ్ళ ఇంటోళ్ళ పేర్లు. డీటెయిల్స్ చెప్పిర్రు వెంకయ్య నాయుడు గవర్నర్ సార్లు. పట్నం నరేందర్ రెడ్డి సారు అన్నదాంట్లో లేదట తప్పు. ఈటెల రాజేందర్ సారు ఆయన గురించి కొడుతుండు డప్పు. కల్తీగా వస్తున్నాయట వాటర్ బాటిల్ ప్యాకింగ్ అయిన నీళ్లు కూడా మంచి అమ్ముతలేరా అంటుర్రు చూసినోళ్ళు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు మళ్ళా మహారాష్ట్రకు పోతున్నాడట. మొన్నటిదాకా అంటే ఢిల్లీకి పోయి సీఎం సార్ ఇప్పుడు మళ్ళెందుకు మహారాష్ట్రకు పోతుండు. ఓదికు రాష్ట్రం తెరలైతుంటే ఇట్లా పక్క రాష్ట్రం ఓడియింది. మళ్ళీ ఎప్పుడు వస్తాడంటారా ఏమో. మరి అన్ని ముచ్చట్లు ఆడదాకా పోయి అరుచుకుందాం పారి. మొన్న ఓ రోజు పోయి మహారాష్ట్రలో సీఎం రేవంత్ రెడ్డి సార్ ప్రచారం చేసి వచ్చిండు కదా. ఈ తేప కూడా మల్లోపారి ప్రచారం చేసేందుకు పని కట్టుకొని మరి పక్క రాష్ట్రం మహారాష్ట్రకు పోతుండట. ఒదిక్కు రాష్ట్రంలో రైతు రుణమాఫీ పురాగా కాలేదని అన్నదాతలు రందిపడుతుంటే, హాస్టళ్లల్లో కూరాబువ్వ మంచిగా లేక విద్యార్థుల సావులైతుంటే, మహిళలకు 2500 పింఛన్ వస్తలేదని ఆడోళ్లు గోసపడుతుంటే, అన్ని బాధలు ఒకెత్త అయితే ఆ పాడుమల్లె సూదిమందుల ఫార్మా కంపెనీ మా కంపెనీల నడమ పెట్టొద్దని పోరాటం చేస్తుంటే, మహిళలను మొగ పోలీసులే వచ్చి తాకరాని తావులా ముట్టరాని చోట ముట్టుకుంటా ముప్పు తిప్పలు పెడుతున్నారని ఫార్మా కంపెనీ బాధిత మహిళలు పోయి పంట పొలాల తలదాచుకుంటుంటే, తెలంగాణలో ఆగమాగం చందన ఉంటే కుట్టెరాయి తీయనోడు పోయి ఎట్లరాయి తీస్తా అని వెనకట ఎవలో అన్నట్టు ఈడ సక్కదిద్దవలసింది పోయి ఆడికి పోయి ఏం మాట్లాడతాడట. తెలంగాణలో మార్పు తీసుకొస్తామని ప్రజలకు చెప్పంగానే నమ్మిండ్రు. మా పార్టీని గెలిపించిర్రు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పినాము. కానీ ఏడాది దగ్గర పడుతున్నా చేయలేదని చెప్తాడా, లేకుంటే మా కాంగ్రెస్ వాళ్ళు మాటలనే చెప్తారు కానీ చేతల్లో చూపెట్టారని చెప్పేదందుకు పోతుండా ఎట్లా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కొడంగల్ ఎస్ఐ సారు, సిఐ సారు, వికారాబాద్ ఎస్పీ సారు ముగ్గురు కలిసి లగచర్ల బాధితులను అరెస్టు చేసి మస్తు కొట్టిరట. 2-3 గంటలు 3rd డిగ్రీ చేసిరట. అగో కొడంగల్లా కొట్లాటలు చేసిన వాళ్ళను దొరకబట్టి వాళ్ళను చట్ట ప్రకారమే జైలుకు పంపిరట కదా. అరెస్టు చేసి పొరక కొట్టిరని ఎవరన్నారు అంటారా మీరే నుండ్రి. అయ్యా కేటీఆర్ సారు ఎట్టేటా చెప్పుర్రి. కొడంగల్ సిఐ, కొడంగల్ ఎస్ఐలు, వికారాబాద్ ఎస్పీ ఆయన పేరు నారాయణ రెడ్డి, వీళ్ళంతా కలిసి వీళ్ళను చిత్రహింసలు పెట్టినారు. 3 గంటలు కొట్టినారు. ఇన్నరా ఏమంటుండో 5 నిమిషాలు కాదు 5 దెబ్బలు కాదు 3 గంటలు మోకాళ్ళ చిప్పలు వలిగేటట్టు మొత్తుకోంగా కొట్టిరట. లగచర్ల ఆఫీసర్ల మీదికి పోయింది ఒక కారు పార్టీ లీడర్లే కాదు, కాంగ్రెస్ పార్టీ లీడర్లు కూడా ఉంటే పోలీసులు అయితే షేయ్ పార్టీ లీడర్లను ఇడిచిపెట్టి కావాలని కుట్ర చేసి కారు పార్టీ లీడర్లను ఇరికిచ్చిరట. దొరికిందే సందు అడ్డీమారు గుడ్డి దెబ్బ అన్నట్టు పొల్లు పొట్టు పొరక లాఠీలకు పని చెప్పిర్రట. అయ్యా కేటీఆర్ సారు ఇప్పుడు ఇట్లా అంటురా, మీ కారు పార్టీ ఏలుబడిలో కూడా మీరు చాలా మందినే అక్రమ అరెస్టులు చేయించినట్టు ఘటనలు ఉన్నాయట. మర్చిపోయినరా సారు? మల్లన్న సాగర్ బాధితుల కానుంచి సిరిసిల్లల ఉష్కలారీల పంచాయతీల దళిత బిడ్డల దాకా ఎవ్వలను ఎన్ని దెబ్బలు ఎట్లా కొట్టినరో ఇప్పటికీ కూడా కొందరికి ఎరికే ఉన్నదట. అప్పుడు ఇవే బాధలు కదా సారు. మీ రాజకీయాల కోసము, మీ లీడర్ల చుట్టాల సంబురాల కోసము, వాళ్ళ సంపదలు వెరుగుడు కోసము మీ నాయకులు ఏవో అడ్డమైన కంపెనీలు పెట్టుడు, ఏవో ప్రాజెక్టులు కట్టుడు, ప్రజల పారాల మీదికి తెచ్చుడు, గోసలు ఉచ్చుకునుడు ఏందో. మీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం సుధపూసలు కాదు, కాంగ్రెస్ వాళ్ళు ఏం సొక్కమైన వాళ్ళు కాదు. ప్రజల కోసమే పని చేస్తున్నాం అనుకుంటా మళ్ళా వాళ్ళనే పరిశాన చేసుడు మీ రాజకీయం లీడర్లకు రాజకీయంతో పెట్టిన విద్య అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మేడ్చల్ రోడ్డు మీద మొత్తం కుటుంబ సమగ్ర సర్వే కులగణన కాయిదాలు కుప్పలు వారేసిరట. అగో మీ కుటుంబ సభ్యుల వివరాలు చాలా భద్రంగా ఉంటాయి, బయటకు లీక్ కావు, మీరు భయపడవలసిన అవసరం లేదని బట్టి విక్రమార్క సారు బాగానే చెప్పే కదా. ఇప్పుడు ఇట్లా బరిదెగిచ్చి బయటపడేసింది ఎవరు అంటారా చూద్దాం పారి. అగో చూసిరా, 1 కాదు 2 కాదు కుప్పలు రోడ్డు మీద 7 కాడికి ఎట్లా వారేసినరో. భద్రంగా దాచిపెడతామని తెలంగాణ ప్రజల బతుకు మొత్తము బాధలరా వేసినట్టే ఉన్నది. ఇట్లా భయం లేకుండా బయట పడేసింది ఎవరు కావచ్చు అంటారా ఏమో కానీ మేడ్చల్ నిజామాబాద్ హైవే మీద ఇట్లా పడేసిపోయిర్రట. అయ్యా ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క సారు, మీరు మా సర్కారు మీ కుటుంబ సభ్యుల వివరాలు భద్రంగా ఉంచుతుందని అంటిరి. ఇదేనా సారు మీ భద్రత? తెలంగాణ రాష్ట్రంలో దేనికి రక్షణ లేకుండానే పోతున్నది అన్నట్టున్నదని ప్రతిపక్షం లీడర్లు అంటుంటే మీరు కూడా అందుకు ఏం తక్కువ కాదన్నట్టు లాపర్వగానే ఉంటుండ్రా ఎట్లా?
అయినా ప్రజాపాలన అప్పుడే దరఖాస్తులు అన్ని ఇండ్లకు ఇచ్చి ఇంటర్నెట్లకు ఎక్కిస్తామని అప్పుడు కూడా ఇట్లనే ఏడబడితే ఆడనే పడేస్తిరి. ఇప్పుడు కూడా ఇట్లా రోడ్ల మీద పడేసిండ్రా. లేకుంటే వైన్సుల కాడున్న పర్మిట్ రూములలో పల్లీలు శనగలు గూడాలు బూడాలు కట్టించేందుకు కిలల చొప్పున ఏమన్నా అమ్ముతున్నారా? శశి సర్కార్ వాళ్లకు ప్రజాపాలన అని చెప్పుకునుడే కాదు, ఆఖరికి ప్రజల వివరాల పేపర్లను కూడా జాపెట్టుడు రాదా ఎట్లా అనుకుంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. పట్నం నరేందర్ రెడ్డి సారు ప్రజలతో అన్న మాటల్లో తప్పేం లేదట. ఫార్మా కంపెనీ పంచాయతీ పెద్దగా అయ్యేందుకు లొల్లి పెట్టించేటట్టు అన్నాడనే 14 రోజులు రిమాండ్ వేసి జైళ్లకు సోబెట్టిరి. అసొంటి మనిషి అన్న మాటల్లో తప్పన్నదే లేదు అని ఇప్పుడు అంత కాయసుగా ఎవరన్నారే బాలన్న అంటారా? మీరే చూడండి. అయ్యా ఈటెల రాజేందర్ గారు ఇక చెప్పుర్రి. ఇవాళ అవును నరేందర్ రెడ్డి గారు ఇప్పుడు నేను పోతా, మేము అండగా ఉంటాం, ఎవరితో చూస్తాం అనమా? చెప్పండి, అనమా అండి? ధైర్యం చెప్పమ్మా, అండగా ఉంటామని చెప్పమ్మా అండి. నాయకులు చేసే పని ఏందండి? ఈయనరా కమలం పువ్వు పార్టీ మల్కజ్గిరి ఎంపీ సార్ ఏమంటున్నాడో, పబ్లిక్ కోసం పని చేసేటోడే నాయకుడు. పట్నం నరేందర్ రెడ్డి సార్ కూడా ప్రజల కోసమే సర్కారుతోని సమరం చేసి జనం భూములు ఓకుండా చూసుకుందామని అన్నాడుగా అవ్వచ్చు. ఎవరైనా అట్లనే అంటారు కదా. కారు పార్టీ ఏలుబడిలో ఉన్నప్పుడు ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి సారు అప్పట్లో చాలాసార్లు పేద ప్రజల భూముల కాడికి మీటింగ్ల కాడికి కారు పార్టీ లీడర్లు వస్తే తన్ని తరుముండ్రని మస్తుగానే మాట్లాడిండు. మరి అవన్నీ ముచ్చటేంది? నరేందర్ రెడ్డి సార్ మీద పెట్టినట్టే సీఎం రేవంత్ రెడ్డి సార్ మీద కూడా కేసులు పెడతారా అనుకోవచ్చుండు. అయ్యా ఈటెల రాజేందర్ సారు, మరి నాయకుడు అంటే పబ్లిక్ కోసం కొట్లాడేటోడు, వాళ్ళ కోసం ఆలోచన చేసేటోడని అంటున్నారు కదా. మరి మీ కమలం పువ్వు పార్టీ లీడర్లు పబ్లిక్ కోసం ఎంత పని చేస్తుర్రు, యాపాటి కొట్లాడుతుండ్రు. మీ కమలయ్యలు తెలంగాణలో ఏలుబడిలో ఉన్న తావుల్లో జనంకు అక్కెరకొచ్చే పని ఒక్కటంటే ఒక్కటి చేసిర్రా? అసలు మీరు ఎందుకు గెలిచిర్రో, ఏం చెప్పి గెలిచిర్రో, ఏం చెప్తుర్రో, ఏం చేస్తుర్రో కనీసం మీకన్నా అర్థమవుతుందా సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మహిళా మంత్రి అడవి బిడ్డ సీతక్క కాంగ్రెస్ బహిరంగ సభ పనులు దగ్గరుండి మరీ చేపిస్తుందట. తెలంగాణలో విజయోత్సవాలు సురువు చేస్తాము, బహిరంగ సభలు పెడతామని అనుడు ఆలస్యమే లేదు. అడవి బిడ్డ సీతక్క పనులు చేపిస్తూనే ఉన్నదంటే సీతక్కకు 6 గ్యారెంటీలు అమలు మీది కంటే పేరంటాల మీదనే ప్రేమ ఎక్కువ ఉన్నదా? ఎట్లా చూద్దాం పారి. ఎన్ని టెంట్లు వేసిర్రు, ఎన్ని కార్పెట్లు తెప్పించుర్రు, ఎన్ని కుర్చీలు వేస్తుర్రు, ఎన్ని కూలర్లు పెడుతుండ్రు, ఎన్ని కార్ పార్కింగ్ ప్లేసులు చూసిండ్రు, ఎంత పొడుగు సభ మైదానం సాపు చేసిండ్రు, ఎన్ని మైకు సెట్లు పెడుతుండ్రు, ఎన్ని డీజే పాటల బాక్సులు పెడుతుండ్రు, యాటలు ఎన్ని కోస్తుర్రు, బువ్వెంత ఓడుతుర్రు, శాకాహారం ఎంత, మాంసాహారం ఎంత, ఏ టెంట్ హౌస్ నుంచి బోల్లో బాసన్లు ఆర్డర్లు పెట్టిర్రు అని తొవ్వకా నుంచి బువ్వ దాకా, పందిర్ల కాన్ నుంచి పార్కింగ్ల దాకా, తినే స్వీట్ల కాన్ నుంచి కూసునే సీట్ల దాకా ఎవ్విటికి ఏ లోటు రాకుండా ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ సార్తోని మాట రాకుండా ఉండాలని ముందుగాలనే ఇట్లా పోయి వివరాలన్నీ అడిగి తెలుసుకొని చూస్తున్నదట. అంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులు ఉండంగా సీతక్కని ఇంత సీరియస్గా బహిరంగ సభ బాధ్యతలు ఎత్తుకొని ఎందుకు దగ్గరుండి పని చేయిస్తుందంటే, ఢిల్లీ షై పార్టీ పెబ్బ రాహుల్ గాంధీ సారు, ప్రియాంక గాంధీ మేడము అడవి బిడ్డ సీతక్కను ఎన్నికల ప్రచారంకు రావాలే, తెలంగాణలో నీ పతార చూసినాము, నువ్వు మహారాష్ట్రకు వచ్చి ఎన్నికల ప్రచారం చేస్తే మన పార్టీ పెట్టే సభకు ఎక్కువ మంది వస్తారు చూస్తారని అన్నారట. అందుకే శానా దినాల సంధి తెలంగాణలో ఫార్మా కంపెనీ పుణ్యాన మా పానాలు పోతాయని పోరాటం చేస్తున్న పోలీసులు అడవి బిడ్డలను పొట్టు పొట్టు కొట్టుకుంటా జైల్లో పెడుతున్నా అడవి బిడ్డల కోసమే అడవుల్లో తిరుగుకుంటా ఆరాటపడే సీతక్క ఆ పోరాటాన్ని కూడా పట్టించుకోకుండా కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ ఏర్పాట్లలో ఉన్నట్టు లేదు. అంటే తెలంగాణలో లగచర్ల లడాయి ముచ్చట సీతక్క చెవుల పడ్డదో లేదో, పడితే అడవి బిడ్డల ఆర్తనాదాలిని కాంగ్రెస్ సర్కారు కడిగి పారేయకపోవునా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ సారు ఇలాకా గుజరాత్ రాష్ట్రంలో డ్రగ్స్ దొరికింది. అర్ధ షటాకో కాదు, ఏకంగా 700 కిలోల వదంతోని ఉన్న మాల్ దొరికింది. దేశం కోసం ధర్మం కోసం దేవులాడుకుంటా గుణవంతులను చేస్తామని కలలుగంటున్న మోడీ సారు పుట్టిన గుజరాత్లోనే అంత పెద్ద ఎత్తున డ్రగ్స్ దొరుకుడు ఏందో ఏమో పోర్రి. ఇగో చూసిండ్రా, చాలా సినిమాల్లో స్మగ్లింగ్ చేసే సీన్లను తలపిస్తున్నట్టు ఉన్న ఈ వాతావరణం అంతా డ్రగ్స్ సరఫరా చేస్తున్న బడివేగాలను పట్టుకునేందుకే ఇట్లున్నది. చూసిండ్రా, ముఖాలకు కర్రెబట్టలు కప్పుకొని కళ్ళబడనోళ్ళ లెక్క కాళ్ళ కాళ్ళు వేసుకుంటా మెల్లగా మెల్లగా పునుక్కుంటా అమాయకుల లెక్క వస్తున్న వీళ్ళు మామూలు స్మగ్లర్లు కాదు. ఏకంగా 700 కిలోల డ్రగ్స్ను సముద్ర మార్గంలో జారగొట్టి కొన్ని లక్షల మంది పారాలు ఖరాబు చేయ చూసిన ఫాల్తుగాళ్ళు. అరే ఈడికే అడ్డమైన కల్తీ మద్యంతోనే ఆ గుట్కా మందు తంబాకు పాన్ పరాకు అవిటితోనే ప్రజల పానాలు ఖరాబవుతున్నాయని కేంద్ర ప్రభుత్వం కాన్నుంచి కేంద్రంలో ఉన్న అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ఆబ్కారీ శాఖను బందోబస్తు చేసే పని మీదుంటే వీళ్ళేమో నిషేధిత మాదక ద్రవ్యాలను సముద్ర మార్గం ద్వారా సరఫరా చేసి ఎవల పానాలు తీయాలనుకుంటుర్రో. మరి గుజరాత్లో ఉన్న ప్రభుత్వం కూడా డ్రగ్స్ మీద ఇనుపపాదం మోపుతలేదా అంటే ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ సారు మాదక ద్రవ్యాలు సప్లై చేసేటోళ్ళ షీరి చింతకు కట్టాలన్నట్టే ఉన్నాడట. అందుకే అక్కడి పోలీసులు అలర్ట్
అయ్యి ఈ స్మగ్లర్లు ప్రయాణిస్తున్న పడవకు అడ్డం తిరిగి ఆపి చెక్కింగ్లు చేస్తే ఏమున్నది నాయన, ఏం తక్కువ 1700 కోట్ల రూపాయల డ్రగ్స్ పట్టుబడ్డదట. అయినా దేశ ప్రధాని నరేంద్రుల వారు నడయాడిన నేల మీద కూడా ఇంత పెద్ద మొత్తంలో దొరుకుడు చూస్తేనే దేశంలో ప్రధానుల వారి పరిపాలన ఎంత చక్కదనంగా ఉన్నదో అర్థమవుతుంది అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. మళ్ళీ సర్కారు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసిందట కదా, అయితే ఇప్పుడు 2 లక్షల మీదున్నోళ్ళకు కూడా చేస్తుందట. అగో ఇట్లా చెప్పబట్టి ఇప్పటికి 3 నెలలు దగ్గరికి రాబట్టే అసలు ఈ కాంగ్రెస్ సర్కారు రుణమాఫీ చేస్తుందా చేయదా అని రైతులు పిట్టకు పెట్టుకొని ఎదురు చూసినట్టు ఎదురు చూస్తుంటే రుణమాఫీ ఎప్పుడా అంటారా ఈ నుండి. అయ్యా వ్యవసాయ మంత్రి తుమ్మల సారు 2 లక్షల మీదున్నోళ్లకు రుణమాఫీ ఎప్పుడు చేస్తారో తమరే మాటల్లో చెప్పుండ్రి. 2 లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళకు కూడా రేపు రైతు సదస్సులో మిగిలినటువంటి వాళ్ళకి ఎప్పుడు ఇస్తాం, ఏ రకంగా ఇస్తాం, మొట్టమొదటి సంవత్సరంలోనే మేము తప్పకుండా రుణమాఫీ పూర్తి చేస్తామని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు కేబినెట్ నిర్ణయించుకున్నాం. ఇన్నరా ఏమంటుండో, షెయి సర్కారు ఏలుబడిలకు వచ్చి ఏడాది దగ్గరికి వస్తుంది. ఏడాది లోపట్టే రుణమాఫీ పథకం మొత్తం అమలు చేస్తాము. 2 లక్షల మీదున్నోళ్ళ ముచ్చట కూడా 2-3 రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి సారు చెవుల వేసి ఏ ముచ్చట అనేది చెప్తామని అనబట్టే. అయ్యా మంత్రి గారు, మీరు ఇట్లా చెప్పబట్టి కూడా 3 నెలలు దగ్గరికి వస్తుంది. మాఫీ అయితే కావా అని అరుచుకునేందుకు రైతులు బ్యాంకుల చుట్టూ తిరిగి తిరిగి వాళ్ళ చెప్పులు అరిగిపోయినాయి, కొత్త చెప్పులు కొనుక్కుండ్రు తప్పితే మీరు చెప్పింది మాత్రం అమలు అయితే కాలేదు. ఇప్పుడు మరి విజయోత్సవాలు చేస్తామని అంటుర్రు, రైతు సదస్సులో చెప్తామని అంటుర్రు. ఈ మాట మీదనన్నా మీరు నిలబడతారా? రైతు రుణమాఫీ గురించి గడికో మాట మీరు ఇట్లా చెప్తుంటే అబద్ధాలు పుట్టినాక కాంగ్రెస్ పార్టీ పుట్టిందా, కాంగ్రెస్ పార్టీ పుట్టినాక అబద్ధాలు పుట్టినాయా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కేసీఆర్ సార్ గౌరాల బిడ్డే కల్వకుర్ల కవిత మేడం కులగణన సర్వే చేసేటోళ్ళ లిస్టులో పేర్లు ఎక్కించిందట. అగో ఓ దిక్కు కారు పార్టీ లీడర్లు కులగణన సర్వే చేసుడేంది, ప్రభుత్వ పథకాలు ఇచ్చుడుకు కులంతోని పనేంది, కావాలని కాంగ్రెస్ సర్కారు కులాల నడమల కయ్యాలు చేయ చూస్తుంది అంటుంటే కవిత మేడం సర్వేకు సహకరించుడు ఏంది అంటారా చెప్తాపాండ్రి. అగో చూసినరా, హైదరాబాద్లో ఇంటింటికి పోయి ఆఫీసర్లు పెన్ను బట్టి రాసేసరికి చెయ్యంతా నొప్పి పెట్టొచ్చు. నేను చదువుకుంటా నింపుతానని కమ్మ తీసుకొని వాళ్ళ ఇంటి లాదల పేర్లను ఎగురంగా ఎక్కిస్తున్నట్టున్నది కదా. కల్వకుట్ల కవిత మేడం పక్కపొంటి ఆమె పెనిమిటి దేవనపల్లి అనిల్ సార్ కూడా అన్ని చెప్తున్నట్టే ఉన్నాడు. తిరిగి తిరిగి వచ్చిర్రు. పోయి తెలంగాణ బతుకమ్మగా పేరు పోయిన కవిత మేడం ఇంటికి పోతే షాయి నీళ్ళన్నా ఇయ్యలేదు అంటారని ఆఫీసర్లకు మంచిగా కోపల నిండా షాయి కూడా ఓసిచ్చినట్టే ఉన్నది. ఇట్లా కులగణన సర్వేల పేర్ల కాన్ నుంచి ఆస్తుల దాకా అన్ని వివరాలు ఎక్కిచ్చింది. అట్లనే ఆఫీసర్లు తెలంగాణ గవర్నర్ సారు ఇంటికి పోయినరట. సారు పేరు, కులము, గోత్రము, ఇంటి లాదుల పేర్లు అడిగి రాసుకున్నారట. అట్లనే వెంకయ్యనాయుడు సారు కూడా కులగణనల పేర్లు ఎక్కించుకున్నాడట. అందరు లీడర్ల వివరాలు అయితే మంచిగానే తీసుకుంటున్నారు. కవిత మేడం కాన్ నుంచి వెంకయ్యనాయుడు సార్ దాకా వాళ్ళు కష్టం చేసి సంపాదించిన పైకం మొత్తము ఉన్నదున్నట్టు చెప్పిండ్రా. మాకు ఆస్తిపాస్తులు లేవు, కార్లు కూడా కిరాయికే తెప్పించుకొని నడిపించుకుంటున్నాము, కిరాయి కొంపలనే ఉంటున్నామని కొందరు కామన్ పబ్లిక్ చెప్తున్నట్టే చెప్తున్నారా. కొందరు ప్రజలు జీతం ఎక్కువ వస్తుంటే తక్కువ వస్తున్నది అన్నట్టు చెప్పినట్టే చెప్తురా. ఉన్నదున్నట్టు చెప్పిర్రా ఎట్లా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. లగచర్ల కొట్లాటలు లగాంచి నడిచే కదా. కేటీఆర్ సారు ఆయన ఇజ్జత్ కాపాడుకునేందుకు జైల్లో పడ్డోళ్లను కలుసుకుంటా కథలు పడుతున్నాడట. అగో అన్నదాతల మీద అక్రమంగా కేసులు పెట్టి కావాలని కాంగ్రెస్ నాయకులు రైతులను తిప్పలు పెట్టి జైలుకు పంపినరని కేటీఆర్ సార్ అంటుంటే ఇప్పుడు కేటీఆర్ సారే డ్రామాలు ఆడుతుండని ఎవరన్నారే బాలన్న అంటారా మీరే చూడండి. అయ్యా అద్దంకి దయాకర్ గారు అద్దంలో బొమ్మ చూపెట్టినట్టు అందరికి అర్థమవుతాడు చెప్పుర్రి. కేటీఆర్ ని పొలిటికల్ డ్రామాలు ఆపు, ఎందుకంటే దాడులు చేయిస్తున్నది మీరే అని అందరికీ తెలిసిన తర్వాత పరువు పోకుండా ఉండడానికి మీరు ఇలా రైతుల పేరు మీద గూండాలను అక్కడికి పంపించి దాడులు చేయించిన తర్వాత ఎవరైతే దాడుల కారణమైన వాళ్ళను మీరు పరామర్శించడానికి పోతున్నారు. ఇన్నరా ఏమంటుండో, అన్నదాతలని చెప్పి గుండెగాలను లగచర్లకు పంపి ఆడికొచ్చిన ఆఫీసర్ల మీద దాడి చేయించిర్రట. ఇప్పుడు కొట్లాడకు నాకు సంబంధమే లేదన్నట్టు పబ్లిక్కు నమ్మాలని అన్నదాతలను అక్రమంగా అరెస్టు చేసి జైల్లో పెట్టిర్రని సంగారెడ్డి జైలుకు పోయి అరెస్ట్ అయ్యి అందున్న బాధితులను పరామర్శించుకుంటా పచ్చి దొంగ ప్రేమలో గొవస్తున్నాడట. అయ్యా దయాకర్ సారు, కేటీఆర్ సారే కాదు లగచర్ల బాధితులు కూడా బాగానే బాధపడుతుర్రు. పోలీసులు అర్ధరాత్రి పోయి పొట్టు కొట్టిరు. నోటితోని చెప్పారని చెవులతోని వినరాని మాటలు అన్నారని కూడా అన్నారు. ఆ వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒకవేళ మీ దాకా రాకుంటే యూట్యూబ్లో లగచర్ల బాధితులు అని కొట్టుర్రి. వాళ్ళు బాధ చెప్పుకున్న వీడియోలు బొచ్చడు యూట్యూబ్ ఛానళ్లలో ఉన్నాయి. పోలీసులు కొట్టకున్నా అట్లా ఎందుకు చెప్తారు సారు? ఏమో రెడ్డిల రాజ్యంలో బీసీ బిడ్డలైనా మీరే చెప్పాలి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.
ఏపీలో పోలీసు మంత్రిగా ఉన్న అనిత మేడం పేరుకే హోం మంత్రి అట. వెనక ఉండి నడిపించే అసలైన హోం మంత్రి ఇంకొకరు ఉన్నారట. అగో అట్టెట్లా ఉంటారు? ఏపీ సీఎం చంద్రాల సారు ఏరికోరి అనిత మేడంను హోం మంత్రిగా ఇమానంది ఇప్పించిండు. అసోటిది ఆమె పేరుకే ఉంటున్నదని ఎవరన్నారే బాలన్న అంటారా ఈ నుండి. అయ్యా అంబటి రాంబాబు సారు ఆంధ్రప్రదేశ్ పోలీసు మంత్రి ఎవరు? తర్వాత హోంమంత్రి గారు అనిత గారు అయిన తర్వాత పాపం అనిత గారికి ఏం తెలుస్తుంది? ఆమె చూడలేదు హోంమంత్రి, ఆమె మైక్ ముందే హోంమంత్రి. అసలు హోంమంత్రి మన లోకేష్ బాబు గారు. ఇన్నరా ఈ పంక పార్టీ లీడర్ ఏమంటున్నాడో? అనిత మేడము అనేటామె మైకు ముంగడ మాత్రమే హోం మంత్రి అట. మొత్తం వెనక ఉండి నడిపించేది ఏపీ సీఎం చంద్రాలు సారు రాజకీయ వారసుడు లోకేశం సార్ అట. అగో లోకేశం సారు ఓ దిక్కు చదువుల శాఖను చక్కదిద్దే పనిలో ఉన్నాడు. ఈడికే ఏపీలో ఎడ్యుకేషన్ శాఖ ఎందున కాకుండా ఉన్నది. శత్రువులైన చదువుల డిపార్ట్మెంట్ను చక్కదిద్దే పనే ఆయనతోని చక్కగా అయితలేదు అన్నట్టు ఉంటే మొయ్యలేనోడు మూతకోలే బరువెత్తుకున్నట్టు ఒక్క శాఖను మోసుడే కష్టం అనుకుంటున్న యాళ్ళ ఇంకో శాఖను మళ్ళా పోయి పోలీస్ శాఖను ఎత్తుకున్నాడా అంటే ఏమో మరి అట్లా అన్న అంబడి రాంబాబు సారే చెప్పాలి. అయ్యా అంబడి గారు, మీ పంక పార్టీలో కూడా శాన శాఖల మంత్రులు పేరుకే ఉన్నారు. ఎనుకుండి నడిపించిందంతా జగనాల సార్ అని అప్పట్లో పసుపుకోము పార్టీ వాళ్ళు కూడా మీరన్నట్టే అన్నారు కదా. అప్పుడు కూడా ఎవరి చేతుల్లో ఏ శాఖ ఉండేనో ఎవరు ఎనుకుండి నడిపించారో ఇప్పుడు చెప్పినట్టు అప్పుడు తామరు ఎందుకో చెప్పలేదు. ఏమో సారు మీకే తెలవాలంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఉస్మానియా యూనివర్సిటీలో పెద్ద ఎత్తున బహిరంగ సభ పెడుతురట. నిరుద్యోగులంతా కలిసి మలి సర్కారు మీదికి మరల పడేందుకు మళ్ళా బహిరంగ సభలు పెడుతుర్రా ఎట్లా? అసలు ఆ సభ అనుకున్న అసలు సీక్రెట్ ఏందో మనం కూడా ఆడదాకపోయి అన్ని ముచ్చట్లు తెలుసుకుందాం పరి. ఈ ఏడాది పూర్తి అవుతున్నటువంటి సందర్భంలో నిరుద్యోగుల కృతజ్ఞత సభగా ఒకటి భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి ప్రభుత్వానికి అండగా ఉండాలనే ఆలోచన కూడా మేము చేయబోతా ఉన్నాం. ఇన్నరా కాంగ్రెస్ పార్టీ లీడర్ చెనగాని దయాకర్ సార్ ఏమంటున్నాడో? షెయి సర్కారు ఏడాది ఏలుబడిలా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చింది కాబట్టి నిరుద్యోగుల తరపున పెద్దెత్తున ఉస్మానియా యూనివర్సిటీ ఉప్పొంగిపోయి సంబురపడేటట్టు అంగరంగ వైభోగంగా మలి సర్కారుకు జేజేలు కొట్టుకుంటా బహిరంగ సభ పెడదామా అనుకోవచ్చుండు. అయ్యా దయాకర్ సారు, మీది శాన దయగల్ల గుణమే. విద్యార్థులు నిరుద్యోగుల గోసలను మీ షెయి సర్కారు చింతపడకుండా చేసిందని కృతజ్ఞత సభ పెట్టాలనా? లేకుంటే మీరు గ్రూప్ మెయిన్స్ రద్దు చేయాలని లొల్లి చేస్తుంటే రోడ్ల మీద బొర్లిచ్చి నిరుద్యోగుల ఈపులు వలగొట్టినందుకు మీకు దండాలు పెట్టే సభ పెట్టాలన్నా? ఆ ముచ్చట కూడా మీరే చెప్పాలి సార్ అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. తినే తిండినే కాదు ఆఖరికి బాటలల్లో నింపి అమ్మి నీళ్లను మంచిగా తయారు చేసుట్లా కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు పెట్టిన నిబంధనలు పాటిస్తలేరట కొందరు. తమాన్ తాగే నీళ్లు కూడా తాదన లేకుండా చేసే ఆ తాశిలోళ్ళు ఈ దునియాలో ఉన్నరాయ బాలన్న అంటే ఎక్కడున్నా కాదు మన తెలంగాణ రాష్ట్రంలోనే పేరు మోసిన పెద్ద పెద్ద కంపెనీలోళ్ళు ఉన్నారట. చూద్దాం పరి. చూసినరా తెలంగాణ గుండెకాయ హైదరాబాద్ గడ్డ మీద ఇట్లా బిస్లరీ, కిన్లీ, న్యాచురల్ ఫ్యూర్ అని పెద్ద పెద్ద బ్రాండ్ల పేర్లతో తయారు చేసుకుంటా సప్లై చేసే వాటర్ బాటిళ్లలో వచ్చే నీళ్లు మొత్తము నికాలసీ కాదట. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు చెప్పిన రూల్స్ పాటించకుండానే ఏదో పేరుకు నీళ్లు తయారు చేస్తురట. సీల్ చేసి ప్యాకింగ్లు చేసి మార్కెట్లకు విడుదల చేస్తురట. చూసారు కదా ప్రజలారా, ఇంత మంచిగా ప్యాకింగ్ చేసి వచ్చే నీళ్లను కూడా ఆఖరికి మంచివి పంపిస్తలేరు. ఇవిటికంటే ఊర్లలో ఉండే బోరింగ్ నీళ్లు మంచిగుంటాయి, చెర్లు కుంటలలో నీళ్లు మంచిగుంటాయి. ఇట్లా బాటలలో వచ్చిన నీళ్లు మాత్రం మంచి అనుకుని తాగితే మీకు మాత్రం రోగాలు వచ్చుడు గ్యారంటీ అంటురు. ఇక దొరికిన బాటలను దొరికినట్టు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు స్వాధీనం చేసుకురు. కంపెనీల తలుపుల దగ్గరికి గుంజి తాళాలు చేసి సీజ్ చేసిర్రు. మంచినీళ్ళు కూడా మంచి తయారు చేయని ఆ కంపెనీ పెట్టినోళ్ళు మనుషులేనా? వాళ్ళకి ఎట్లా న్యాయమవుతుందో ఎట్లా జయమవుతుందో అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇగో ఇవి వెళ్ళడం తెచ్చిన ముచ్చటట్టునే అసలు నెల ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు. ఇట్లనే ఆదరించారు. ఇంకా ముచ్చట్లు తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా మరి. సెలవు, శనార్థి, దండం, పబ్బతి ఇంకేమైనా ఉంటే అన్ని.